ఆనకాలం వచ్చిందంటే ఊర్లల్లో పాతిండ్లు ఉన్నోళ్ళు రిపేర్లు చేపిస్తుంటారు. పెంకులు ఉరుస్తుంటే సదరిస్తారు, లేదంటే పెంకులు తీపిచ్చేసి రేకులు వరుస్తారు. గోడలు ఏమన్నా పర్రెలు వస్తే అంతమందిని తీసేసి సిమెంట్ గోడలు పెట్టిస్తారు. ఇంటి ముంగట ఇంటెనక నీళ్లు నిల్వకుండా బరంతు ఓపిస్తారు. హేగిదంతెందుకు, కూలగొట్టి కట్టుకుంటా అంటే సర్కారోళ్ళు ఇందిరమ్మ ఇండ్లు సుత శాంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే పట్నంలా పాత బిల్డింగ్ల మీద నజరేషన్రు మున్సిపాలిటోళ్ళు. మీరు ఊల కొడతారా మేమే కూల్చల్నా? ఎక్కువ రోజులు లేదు, మళ్ళా 15 రోజుల్లో ఏదోటి చెప్పాల్సిందే అని నోటీసులు పంపిండ్రు ఓనర్లకు. గట్టిగా వాన పడితే తుప్పున ఊల్తట్టున్నాయట. మరి మున్సిపాలిటోళ్ళు హైదరాబాద్ అంతా పుణుకులాడితే 428 బిల్డింగులు తేలినాయి. ఎక్కువ మట్టుకు చార్మినార్ చుట్టుముట్టు సికింద్రాబాద్ ఏరియాలనే 131 బంగ్లాలు రిపేర్లు చేస్తే ఆగేటట్టున్నాయట. కడమ 397 బిల్డింగ్లకు నోటీసులు పంపిండ్రు. ఎప్పుడో వెనకట గట్టినాయే. ఏండ్ల కమానం ఎండకెండి ఆనకు దడిచున్నాయి. ఎప్పటికప్పుడు రిపేర్లు చేపిస్తే ఏం కాకపోవు. అట్లనే ఇడిచిపెట్టే వరకు ఎప్పుడేం జరిగేది తెలియకుంటుంది. మరి సర్కారేమన్నా పైకమిస్తుందా అనేరు. ఏ కాన కూడా ఇయ్యరు. కూలగొట్టుకుంటే మీ జాగం మీకుంటది, కొత్తది కట్టుకోవాలి. పోయినేడు సుత 49 ఇండ్లు కూల్చి పడేసిండ్రట. ఇక పాత సర్కార్ ఆఫీసులు, గవర్నమెంట్ స్కూలు సుత చెక్కింగ్ చేసే పనులున్నారు. రేపటి నాడు ఏదైనా జరిగి బాధపడే కంటే ముందే చూసుకుంటే మంచిది కదా మరి.